ఉత్పన్న గట్టిమలకు వెళ్ళి అయితే ప్రతి సంవత్సరం మనం రక్షాబంధన్ కార్యక్రమం చేసుకుంటాం. కానీ వాస్తవంగా ఈ రక్ష ఎందుకు కట్టుకుంటారు ఎవరికైనా తెలుసా? అసలు రక్ష కడుతున్నాం కదా, రక్ష ఎందుకు కట్టుకుంటున్నారో ఎవరికైనా తెలుసా? అదే మన సాంప్రదాయాలు, మన పండుగలు, మన ఆచారాల వెనుక చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది. అయితే ఈ పండుగలు ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు, కానీ మా అమ్మ మా నాయన చేసుకోరు, మా తాత ముత్తాతలు చేసుకోరు, అలా మనం కూడా కాపీ పేస్ట్ లేక వెళ్ళిపోతుంది. కానీ ప్రతి కార్యక్రమం ఇంకా ప్రతి ఒక్క సాంప్రదాయం, మన ఆచారం ఇంకా చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది. అయితే రక్షాబంధన్ మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఎప్పుడు వచ్చిందంటే వైకుంఠం నుంచి వెంకటేశ్వర స్వామి భూమి మీదకి వచ్చి భక్తులను కాపాడుతుంటారు. అయితే వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి ఎప్పటికీ తిరిగి రావడం లేదు. ఇప్పుడు ఈ శ్రావణ మాసం వచ్చే పౌర్ణమి రోజు నాడు లక్ష్మీదేవి ఒక స్త్రీ రూపంలో వచ్చి బలిచక్రవర్తికి మొట్టమొదటిగా నా భర్తను ఏ విధంగానైనా వైకుంఠానికి పంపాలని చెప్పేసి రక్ష కడుతుంది. అంటే ఈ రక్ష కట్టడం అనేది నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మన ఇద్దరం కలిసి ఈ దేశానికి ధర్మానికి రక్ష. ఈ రక్ష ఎందుకంటే అదే పురాణ కాలంలో మనం తీసుకున్నట్లయితే వైకుంఠంలో ఇంద్రుడు మొట్టమొదటిసారి అసలు రక్షాబంధన రావడానికి ఇంద్రుడు రాక్షసులతోటి యుద్ధ సంహారం చేస్తుంటాడు, చనిపోయే ప్రతిష్ఠిస్తుంటాడు. మొట్టమొదటిసారి తన భార్య శేషాదేవి ఒక రక్షను మంత్రంతో దేవుని దగ్గర పెట్టి నా భర్తను ఏ విధంగా కాపాడాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఇంద్రునికి శశిదేవి రాగి కట్టడం జరిగింది. అక్కడి నుంచి ఈ రక్ష మొదలైంది. అదేవిధంగా మన పాఠశాలలో మన ఉపాధ్యాయులు చెప్తుంటారు, ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచం మొత్తం జయించాడు, కానీ భారతదేశంలో పురుషోత్తమ చేతులు ఓటమి పాలయ్యారని అందరూ తెలుసు. అయితే అలెగ్జాండర్ చంపలేరు, పెట్టారా, చచ్చిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడే గమనించింది భారతీయులకు సెంటిమెంట్ ఎక్కువ, భారతీయులకు మానవత్వం ఎక్కువ, వాళ్ళకి బాధ కలుగుతుందని చెప్పేసి ఆ పురుషోత్తమ చేతులు నా భర్తలను చనిపోతారని చెప్పేసి అలెగ్జాండర్ బాగా వచ్చి పురుషోత్తమికి రాగి కడుతుంది. రాగి కట్టడం ఏమవుతుంది, ఇక్కడ చెల్లెనో అక్కడో సోదరి అవుతుంది. అప్పుడు అలెగ్జాండర్ ని ప్రాణాలతో విడిచిపెడతారు. ఈ విధంగా ఇలా ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజు నాడు ఈ రక్షాబంధన్ నడుపుకుంటాం. ఎందుకంటే స్త్రీ మేము ఈ సృష్టిలో ఏ కార్యం చేయం. మన ఇంట్లో ఒక రథం చేయాలన్నా, మన ఇంట్లో పోవాలన్నా మన ఇంటి ఆడపడుచుని పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం? ఒకసారి పెళ్ళైన తర్వాత అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోతే ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తున్నారు కదా, డబ్బుల కోసం, ఆస్తుల కోసం కన్న చెల్లెల్ని కానీ అన్నదమ్ములు కానీ కొట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మన పురాణాలలో మన పెద్దవాళ్ళు జీవితం అనేది శాస్త్రం కాదు, నీ తోడ పుట్టింది ఈ చెల్లెలు అక్క అని చెప్పేసి మనం చెట్టు వేసినాడు. మొట్టమొదటిగా చెల్లెతోటే కొబ్బరికాయ కొట్టిస్తాం. కొట్టిస్తామా? ఇంట్లోకి అన్న పెళ్ళైనప్పుడు ఎవరెవరితో ఎవరైనా ఆడపిల్ల భర్త పడతారు. ఇట్లా మన కుటుంబం నుంచి అమ్మాయి అనేది దూరం అవుతుంది, పెళ్ళైన తర్వాత వెళ్ళిపోతున్న ఉద్దేశంతో ఈ పుట్టినింటికి మెట్టినింటికి సంబంధాలు ఉన్న ఉద్దేశంతో ఈ రక్షాబంధన్ కానీ, విజయదశమి కానీ, సంక్రాంతి కానీ ప్రతి పండుగకు ఒక ఆధారం ఉంది. మనం అంతా ఏదో పుక్కడి పురాణంగా అనుకుంటాం. ఈరోజు మామిడాకులు కడతాం, మళ్ళీ పండుగ అయితే తెలుసా? ఇన్ని చెట్లు ఉన్నాయి, 84 లక్షల జీవరాశుల సృష్టిలో ఒక మామిడాకు ఎందుకు కడతాం తెలుసా? మన పూర్వీకులు, మన ఋషులు, మునులు ఎంతో తపశ్శక్తితోటి మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటంటే ఒక చెట్టు నుంచి ఇచ్చిన తర్వాత 24 గంటలు ఆక్సిజన్ ఇచ్చేది ఒక మామిడాకు మాత్రమే. కాబట్టి ఆ మామిడాకు అప్పుడు పెళ్ళిళ్ళలో చూస్తుంటారు, దూరణాలు కడుతుంటారు, ప్రతి పండుగకు మన ఇంటికి కడుతుంటాం. అంటే కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి ఆక్సిజన్ మాత్రమే ఇస్తుంది మామిడాకు. ఇట్లా ప్రతి ఒక్కటి ఇలా పసుపు రాస్తున్నాం అంటే యాంటీబయాటిక్, ఇలా ముగ్గేస్తున్నాం అంటే చిన్న చిన్న చీమలు రాకుండా అవి వేస్తున్నాం. ఇట్లా మన ప్రతి ఒక్కటి మనం ఎక్కడ పెట్టడం కానీ, పుస్తలు కానీ ప్రతి ఒక్క దానికి ఒక ఆచార వ్యవహారం ఉంది. ఇలా రాగికారం వేస్తారు, రౌడీలని అంటారు. అప్పుడు మనిషి లోపల హీట్ అనేది ఉంటుంది కదా, అది తగ్గిపోవడానికి చేస్తుంటారు. ఈ కమ్మలు ఉంటారు తెలుసా? మొగళ్ళకి ఎక్కువ ఆడడానికి వస్తా, ఆడలకు ఎక్కువ ఆడడానికి వస్తా, బాయ్స్కి వస్తుందా, గర్ల్స్కి వస్తుందా? బాయ్స్ మాత్రమే వస్తుంది. అమ్మాయిలకు ఎందుకు రాదంటే ఈ చెవు దమ్మ కుట్టిస్తారు. నడుము పైన వరకు బంగారం వాడతాం, నడుము కింది వరకు ఎన్ని లోహాలు వాడతాం. కాబట్టి మగపిల్లలకు కూడా ఒకప్పుడు మన పూర్వీకులకు 2 కమ్మలు కుట్టేవాళ్ళు, ఇప్పుడు కుడతలేరు. కాబట్టి మన ప్రతి ఒక్క ఆచారం ఇంకా దాని ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇన్ని చెట్లు ఉన్నాయి, కానీ ఆపపులను ఎందుకు చేస్తాం? అమెరికాలో 230 రూపాయలకి ఆపపుల కొట్టరు. ఇట్లా మీరు అందరూ కూడా మంచి చదువుకొని మీ మెమొరీ పవర్ ఎందుకు పోతుందో మాకు తెలుసు.